హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ జిఎండి. వెల్కమ్ టు అవర్ బ్లాగ్. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లేడీస్లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఓవులేషన్ ప్రాబ్లమ్స్. సెకండ్, బ్లాకింగ్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్. థర్డ్, womb problems. Fourth, hormonal problems. Fifth, male partner problems. Sixth, lifestyle modifications. Seventh, age factor. Eighth, unknown problems. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ ఓవులేషన్ ప్రాబ్లం. కొంతమందిలో లేడీస్లో ఎగ్స్ అనేవి రెగ్యులర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ సరిగా రావు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి, లైక్ పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, ఓవర్ వెయిట్, స్ట్రెస్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకు రెగ్యులర్గా పీరియడ్స్ రావు. నెంబర్ 2, బ్లాకింగ్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్. కొంతమందిలో ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళలో ఎగ్స్ అనేవి డెవలప్ జరుగుతున్నా బట్ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏముండొచ్చు? ఒకటి, పెల్విక్ ఇన్ఫెక్షను లేదా టీబీ, రీప్రొడక్షన్ ఆర్గాన్స్ అనేవి బాగా డెవలప్ కాకపోవడం వల్ల, సర్జరీస్, అబార్షన్స్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. టోటల్గా 8 రీజన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 2 రీజన్స్ గురించి డిస్కస్ చేసాం. మిగతా 6 రీజన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ అవర్ ఛానల్.